నమస్తే అండి. భగవద్గీత 4 అధ్యాయాలు మనం ఇంతవరకు చెప్పుకున్నాం. మొదటిది అర్జున విషాద యోగం, తర్వాత సాంఖ్యయోగం, అందుకే మూడవది కర్మయోగం, 4 జ్ఞానయోగం. ఇప్పుడు చెప్పుకునే 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అంటే ఏంటో తెలుసుకుందాం. కర్మ సన్యాస యోగం అంటే ఏంటో, కర్మలంటే ఏంటో, వాటిని ఎలా సన్యసించాలో, కర్మయోగమా కర్మ సన్యాస యోగం, ఈ రెండింటిని అవగాహన చేసుకున్నప్పుడే ఇది ఒకటే, కానీ రెండింటిని సరిగ్గా అవగాహన చేసుకున్నప్పుడే మనం దాన్ని మన సాధనలో ఉపయోగించుకోగలుగుతాం. ఓకే, స్టార్ట్ చేసుకుందామండి. కర్మ సన్యాస యోగం. సన్యాసం అంటే అన్నిటినీ వదిలిపెట్టడం, అన్నీ విడిచిన సర్వసంగ పరిత్యాగినే సన్యాసి అంటారు. కర్మ సన్యాసం అంటే కర్మలన్నిటినీ విడిచిపెట్టడం. మరి అన్ని కర్మలని విడిచిపెట్టి సోమరిగా ఉండేవాడిని కర్మ సన్యాసి అంటారా? అసలు కర్మలన్నిటినీ విడిచిపెట్టే ఎవరికైనా సాధ్యం అవుతుందా? కాదు కదా. అసలు కర్మలన్నిటినీ విడిచిపెట్టాల్సిన అవసరం ఏముంది? కర్మలు చేస్తే, పని చేస్తే ఒక ఫలితం వస్తుంది, కర్మలు చేస్తే కర్మ ఫలాలు వస్తాయి. ఆ కర్మ ఫలాల్ని అనుభవించడానికి జన్మలు వస్తాయి. ఆ జన్మలలో మళ్ళీ కర్మలు చేస్తాం, వాటి వల్ల మళ్ళీ కర్మ ఫలాలు, వాటి అనుభవం కోసం మళ్ళీ జన్మలు. ఇలా జన్మ కర్మ వలయంలో చిక్కుకుపోయి ఈ లోకానికి మనం బంధించబడి ఉంటున్నాం. ఎందుకని బంధించబడుతున్నాం? ఇందువల్ల బంధం కాకుండా ఉండటానికి ముందు కర్మలని వదిలిపెట్టాలి అని చెప్పటం అన్నమాట. కర్మలని విడిచిపెట్టడం అన్నారు. మరి కర్మలను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం కదా. మరి ఎలా అంటే కర్మలు చేస్తూనే కర్మ ఫలాలు అంటకుండా చూసుకోవాలి, బంధం కాకుండా చూసుకోవాలి. అందుకే నిష్కామ కర్మయోగాన్ని మనకి 3వ అధ్యాయంలో, కర్మయోగం అనే 3వ అధ్యాయంలో చెప్పారు. నిష్కామ కర్మయోగం అంటే కోరికలు లేకుండా కర్మలు చేయడం. అసలు కోరికలు లేకుండా ఎలా ఉంటాయండి అంటే, సరే కోరిక ఉంటే ఉంది, దాని మీద వచ్చే ఫలితం మీద ఆసక్తి లేకుండా, కోరికతో చేస్తున్నావు కానీ ఫలితం మీద ఆసక్తి లేకుండా, ఏ ఫలితం వచ్చినా సరే దానిని భగవంతుని ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అది ఎలాంటి ఫలితం వచ్చినా ఇది పరమాత్మ నాకు ఇచ్చినది అనే ప్రసాదంగా, ప్రసాద బుద్ధితో భావించి స్వీకరించాలి. ఆ దృఢ నిశ్చయంతో మనం కర్మలు చేయాలి. ఇది కూడా నిష్కామ కర్మయోగం. అంటే కర్మలు చేయక తప్పదు, దాని ఫలితాన్ని ఏదొచ్చినా ప్రసాద బుద్ధితో స్వీకరించడమే నిష్కామ కర్మయోగం. ఇది 3వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. సోమరిలాగా జీవితాన్ని వ్యర్థం చేసుకునేవాడు తమో గుణంలో ఉన్నవాడు. తమో గుణంలో ఉన్నవాడు పనులు చేయడానికి ఎక్కువ ఇష్టపడ్డు సోమరిలా ఉంటాడు. అలాంటి తమో గుణాన్ని వదులుచుకోవాలి అంటే ముందు కర్మలు చేయాలి, రజోగుణాన్ని పెంపొందించుకోవాలి. తమో గుణం వదిలిపెట్టాలంటే పనులు చేయాలి, పనులు చేయటమే కర్మలు చేయటం. మరి ఆ కర్మలు బంధం కాకుండా ఉండాలి అంటే కోరికలు లేకుండా, కర్మఫలంపై ఆసక్తి లేకుండా కర్మలు చేయాల్సిన అవసరాన్ని, ఆ విధానాన్ని మనకి 3వ అధ్యాయంలో నిష్కామ కర్మయోగం గురించి వివరించారు. అయితే కర్మలు మనని ఒక పట్టాన్ని వదిలిపెట్టం. కోరికతో కర్మ చేసినప్పుడు వచ్చే ఫలితంపై ఆసక్తి కూడా మనకేమీ అంత తొందరగా తొలగిపోదు, ఆసక్తి అనేది ఉంటుంది. మరి ఏమిటి దీనికి పరిష్కారం? కోరికలు పోవాలంటే మనస్సు ఎప్పుడు పరమాత్మ మీద నిలపాలి. మరి ఆ ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలంటే మనం చేసే నిరంతరం కూడా పరమాత్మ మీద మనస్సు ఉంచుకోవాలి. చేసే కర్మలను బ్రహ్మభావంతో చేయాలి, పరమాత్మ నాకు ఇచ్చిన పని అనే భావనతో చేయాలి. నిరంతరం పరమాత్మ యందు నిష్ట కలిగి ఉంటే మన కోరికలకి మనస్సులో పెద్దగా చోటు ఉండదు. అప్పుడు చేసే కర్మ మొత్తం కర్మయోగం అవుతుంది. ఈ కర్మయోగం అవుతుంది అని చెప్తూ ఈ అధ్యాయం అర్జునుడి సందేహంతో ప్రారంభమైంది. అసలు ఈ అధ్యాయం ఎలా ప్రారంభమైంది? అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అయితే అసలు అర్జునుడి సందేహానికి ఎందుకు కలిగింది? భగవానుడే కావాలని అర్జునుడి మదిలో
సందేహం కలిగేటట్లుగా పదాలను ప్రయోగించుంటాడు. ఏంటది? కర్మలను సన్యసించటం నిష్కామ కర్మయోగం ద్వారానే సాధ్యం. కర్మలను సన్యసించాలి అంటే అది నిష్కామ కర్మయోగం దానివల్లే. కాబట్టి కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని ప్రతి ముముక్షువు అనే పదానికి అర్థం సాధకులు. అంటే ముక్తి మార్గంలో సాధన చేసి శాస్త్ర జ్ఞానాన్ని, గురువు దగ్గర శాస్త్ర జ్ఞానాన్ని పొంది దాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా దాన్ని సాధనలు చేస్తూ, ఆత్మ విచారణ చేస్తూ, జపధ్యానాదుల ద్వారా సాధనలో ముందుకు వెళ్లే వాళ్ళే ముముక్షువులు. అలాంటి ముముక్షువు, ప్రతి జ్ఞానార్థి దీన్ని, ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. మరి అందులో అర్జునుడి వంటి క్షత్రియుడు రజోగుణ సంపన్నుడు. అర్జునుడు క్షత్రియుడు, అతను రజోగుణ సంపన్నుడు. మరి ఈ కర్మయోగాన్ని చక్కగా ఆచరించి దాని ద్వారా కర్మలని సన్యసించాలి. కర్మయోగాచరణ లేని వాళ్ళకి కర్మ సన్యాసానికి అర్హత లేదు. యోగాచరణ కర్మయోగాన్ని ఆచరించకపోతే కర్మ సన్యాసానికి అర్హత లేదు. ఈ భావాన్ని భగవానుడు ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పాలనుకున్నాడు. దానికి అర్జునుడి ప్రశ్న ఆధారం చెయ్యాలి, అర్జునుడి చేత ప్రశ్నింపబడాలి అని అతనిలో ఆ ప్రశ్నించబడేటట్లుగా, ప్రశ్న వేసేటట్లుగా అతనికి తికమక కలిగించాడు భగవానుడు. దాంతో అర్జునుడి ప్రశ్న ద్వారా సందేహాన్ని వ్యక్తం చేయగా భగవానుడు సమాధానం ఇవ్వటం జరిగింది. దీంతో ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడి యొక్క సందేహం. ఏంటా సందేహం చూద్దాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, కృష్ణ, కర్మల యొక్క సన్యాసాన్ని మళ్ళీ కర్మయోగాన్ని రెండిటిని ప్రశంసిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్సు కలిగిస్తుందో ఆ ఒక్కదాన్నే నాకు నిశ్చయం చేసి చెప్పు. నువ్వు రెండు చెప్తున్నావు, నాకేమిటో అర్థం కావటం లేదు, నాకు వాటిల్లో ఏది సరి అయిందో చెప్పు అంటూ కర్మయోగాన్ని ఆచరించు అంటాడేమిటి? ఇంతకీ నేను కర్మలని సన్యసించాలా లేక కర్మలని ఆచరించాలా? ఏది నాకు శ్రేయస్సు కలుగజేస్తుంది అనే సందేహం కలిగింది అర్జునుడికి. నాకు కావలసింది శ్రేయస్సే కాని ప్రేయస్సు కాదు. ఇది కొత్త మాట. నాకు కావలసింది శ్రేయస్సు, ప్రేయస్సు అయితే కాదు. ప్రేయస్సు అంటే ఈ నశించిపోయే ఇహలోక పరలోక భోగాలు. అంటే ఈ లోకంలో నేను చేసుకునేవి పుణ్యము పాపము ఇలా అన్ని మంచి పనులు చెడ్డ పనులు, అవి ప్రేయస్సు. మరి శ్రేయస్సు అంటే శాశ్వతమైన ఆత్మానందం. నాకు శ్రేయస్సు కావాలి కానీ ప్రేయస్సు కాదు కదా అని చెప్తూ, నీ అంతటి వాడిని చేరి శ్రేయస్సును కోరక నేను ప్రేయస్సును కోరుతానా? ఇంత గొప్పవాడివి, నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను శ్రేయస్సును కోరుకోకుండా ప్రేయస్సును కోరతానా? అలా కోరితే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాకరకాయలు కావాలని అడిగినట్లుంటుంది కదా. ఇది అర్జునుడి యొక్క ఆంతర్యం. అర్జునుడు అంతటి వాడికి మళ్ళీ మళ్ళీ చెప్పాలా అంటే ఇది నిజంగా అర్జునుడి కోసం కాదు, అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని సర్వ మానవాళికి ఇస్తున్న సందేశం ఇది, మనకే అన్నమాట. మరి సన్యాసం అంటే విడిచిపెట్టడం, యోగం అంటే చెయ్యటం, కర్మ సన్యాసం అంటే కర్మలని విడిచిపెట్టడం, మరి కర్మ యోగం అంటే కర్మలను చెయ్యటం. ఇవి రెండు పరస్పర విరుద్ధాలు కదా, రెండు ఒకటెలా అవుతాయి? కాబట్టి స్వామి, ఈ గొడవంతా నాకెందుకు? కర్మలు వదలటం సుఖమే కదా, ఈ క్రూర కర్మ అయిన యుద్ధాన్ని వదిలిపెడతాను. నాకు విజయం వద్దు, భోగాలు వద్దు, నాకు మోక్షం కావాలి. అదే నాకు శ్రేయస్సు. ఆ శ్రేయస్సు ఇప్పుడు కర్మం చేస్తే వస్తుందా వదిలితే వస్తుందా? నాకు ఏదో ఒకటి చక్కగా నిశ్చయం చేసి చెప్పు, నన్ను ఇలా గందరగోళంలోకి నెట్టకు అని అర్జునుడు కృష్ణుని ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు అనమాట. నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అవగాహన కాలేదు, ఇదే మన ప్రశ్నే అది కదా, కర్మ సన్యాసమా కర్మయోగమా? అర్జునుడి ద్వారా ఈ ప్రశ్నని అడిగేటట్లుగా ప్రోత్సహించాడు భగవానుడు.
మరి ఈ అర్జునుడి సందేహానికి భగవానుడు ఏం చెప్తున్నాడో తర్వాత శ్లోకం చూద్దాం, రెండో శ్లోకం. ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు, శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండు కూడా శ్రేయోదాయకాలు. వాటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అని భగవానుడు వివరిస్తున్నాడు. ఆధ్యాత్మిక ప్రగతికి 3 మెట్లున్నాయి. అవి ఒకటి కర్మ సన్యాసం, ఒకటి కర్మయోగం, రెండోది కర్మ సన్యాసం, మూడోది ధ్యానయోగం. 3 మెట్లవి. ఒకటి కర్మయోగం, 2 కర్మ సన్యాసం, 3 ధ్యానయోగం. ఈ కర్మ సన్యాసం అనే దాన్ని 3-4 అధ్యాయాల్లో మనకి వివరించారు. మరి ధ్యాన యోగము దాన్ని 6వ అధ్యాయంలో చెప్తారు, అప్పుడు తెలుసుకున్నాం. దీని తర్వాత సకామ కర్మలు వదిలి నిష్కామ కర్మలను ఆచరిస్తూనే కర్మ సన్యాసాన్ని ఎలా అభ్యసించాలో ఇక్కడ ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. సకామ కర్మలు అంటే వాటిని కోరికతో కూడుకున్న కర్మలు. సకామ నిష్కామ అనే మాటలకు అర్థం ఏంటి అంటే, మనం ఇప్పటి వరకు సకామ కర్మలే చేసాం. ఎలా ఏ పని చేసినా దాని ఫలితాన్ని ఆశించే ఆసక్తితోనే, ఏ వస్తుందా రాదా ఆ పనితో నేను అనుకున్నది అవుతుందా లేదా అని దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకునే ఆసక్తితోనే కర్మలు చేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, అటువంటి ఆసక్తిని వదిలిపెట్టండి, మీరు పనులు చెయ్యండి, ఆ పనుల యొక్క ఫలితాన్ని కోరద్దు. దాన్ని ఏం చేద్దాం, పరమాత్మకి సమర్పణ చేద్దాం. వాటిని నిష్కామంగా మార్చుకున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అలా మార్చుకోకుండా ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం, ఫలితాన్ని కోరుకుంటూ చేస్తున్నాం. కాబట్టి ఎన్నో రకాల పనులన్నీ కూడా ఫలితాన్ని కోరుకుంటూ చేస్తున్నాం కాబట్టి అవి మనకి బంధమై కూర్చున్నాయి. ఇలా జన్మ జన్మలుగా కోటాను కోట్ల జన్మలుగా మనం బంధాలు పెంచుకుంటూ మళ్ళీ ఈ ప్రపంచాల్లో వచ్చి పడుతూ జన్మలు తీసుకుంటున్నాం. ప్రారంభ కర్మలతో అవన్నిటిని అనుభవించి చచ్చి చెడి కష్టపడి అవన్నీ అనుభవించి ఈ శరీరం వదిలి జీవుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కర్మ బంధంతోటే వస్తాడు. ఎందుకు అలాగే చేస్తున్నాం మనం. అందుకని అవి సకామ కర్మలు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ కోరికని వదిలిపెట్టండి. మీరు చేసే పని పరమాత్మ యొక్క పనిగా భావించి, ఇది మనం 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం, ఇది నేను పరమాత్మ యజమాని, నేను సేవకుడిని, పరమాత్మ ఏం చెప్తే అది నేను చేస్తున్నాను, దాని ఫలితం పరమాత్మకే అని సంపూర్ణ శరణాగతి పరమాత్మకి మనం ఎప్పుడైతే మనం అలా సమర్పణ చేస్తామో అది నిష్కామ కర్మయోగం అవుతుంది. ఆ నిష్కామ కర్మలు ఆచరిస్తూ కర్మ సన్యాసాన్ని ఎలా అభ్యసించాలో ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. కర్మయోగం కర్మ సన్యాసం ఈ రెండు కూడా శ్రేయస్సును కలిగించేవి. అయినా కర్మ సన్యాసం కన్నా కర్మ యోగమే శ్రేష్టమైనది అని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇలాగని కర్మ సన్యాసం తక్కువని భావిస్తే మన తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను ఎలిమెంటరీ స్కూల్ అంటారు. 6 నుంచి 10 వరకు ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాల అంటారు, హై స్కూల్. ఎలిమెంటరీ స్కూల్ చేరితే బాగుంటుందా, హై స్కూల్లో చేరితే బాగుంటుందా అని ఒక 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లవాడు పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, 6వ ఏడు వచ్చింది, వాడిని హై స్కూల్లో వేస్తారా ఎలిమెంటరీ స్కూల్లో వేస్తారా? ఎలిమెంటరీ స్కూల్లో వేస్తారు. హై స్కూల్ కన్నా నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో చేరితేనే నీకు మేలు జరుగుతుంది అని చెప్తారు. ఎందుకు, హై స్కూల్ తక్కువదా? కాదే, పిల్లవాడు తప్పక ఎలిమెంటరీ స్కూల్లో చదివితేనే వాడికి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కర్మయోగాన్ని ఆచరించకుండా, కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం, దాన్ని ఆచరించకుండా అర్జునుడు లాంటి రజోగుణ సంపన్నుడు, ఒక అర్జునుడే కాదు మనం కూడా అర్జునుడు లాంటి వాళ్ళమే, రజోగుణ సంపన్నులైన వాళ్ళు కర్మ సన్యాసాన్ని ఆచరించడం అనేది సాధ్యం కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ముందు కర్మయోగాన్ని ఆచరించు, అదే నిష్కామ కర్మయోగం అంటేనే నిష్కామ కర్మయోగం, అదే జ్ఞానయోగం. ఇక్కడ యోగం అంటే నిష్కామ కర్మయోగం అని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయని అర్జునుడు లాంటి విద్యార్థికి పరమాచార్యునికి మధ్య జరుగుతున్న సంభాషణే
ఈ భగవద్గీత. మరి ఇక్కడ అర్జునుడు రజోగుణ ప్రధానుడైన క్షత్రియుడు, వాసనా భారంతో కుంగిపోతున్నవాడు. వాసనల భారం, పూర్వజన్మల వాసనలు అతనిలో రజోగుణాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆ భారం తగ్గితే గాని మనస్సు ప్రశాంతమై ధ్యానానికి అనుకూలం కాదు. మరి ఆ భారం తగ్గాలి అంటే అతని స్వకర్మ అయిన యుద్ధం తప్పకుండా చేయాలి కదా. అదే కదా అతని స్వకర్మ. అది కురుక్షేత్ర యుద్ధ భూమిలో కర్మ అనే యుద్ధం తప్పనిసరిగా చెయ్యాలి. అది కర్తవ్య భావనతో, నేను చేస్తున్నాననే భావన కాదు, ధర్మాన్ని నిలబెట్టాలనే దీక్షతో చేయాలి. నాది ఇదంతా, నేనే చేస్తున్నాను, వాళ్ళని నేనే చంపాలి, అది కాదు. కర్మయోగంతో చెయ్యాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అనే దీక్షతో చెయ్యాలి. అప్పుడు తనలోని వాసనాభారం తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. అంతవరకు వాసనలు, యుద్ధం చేసేంత వరకు వాసనలు ప్రేరణ కలగజేస్తూనే ఉంటాయి. అవి ప్రశాంతం అవ్వాలి అంటే ఇది నేను చేస్తున్నాననే భావన కాకుండా, ఇది నేను ధర్మాన్ని నిలబెట్టాలనే దీక్షతో దాన్ని చేస్తే అప్పుడు వాసనల భారం తగ్గుతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది. అందుకే అర్జునుడు లాంటి వాళ్ళకి కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్తూ, అర్జున, నేను చెప్పేది కర్మల యొక్క సన్యాసం కాదు, కర్మలలో సన్యాసం. అంటే అసలు కర్మలే చేయకపోతే ఇంక నువ్వు సన్యాసించేది, వదిలేదేముంటుంది? సన్యాసం అంటే వదిలిపెట్టడం. ఏం వదిలిపెడతావు? నువ్వు ఏ పని చేయకుండా కూర్చుంటే ఏం వదిలిపెడతావు? కర్మలు చేస్తూనే ఆ కర్మ ఫలాలను వదలాలి, ఫలితం మీద ఆసక్తిని వదిలిపెట్టాలి, కర్తృత్వాన్ని వదలాలి, నేనే చేస్తున్నాను అనే భావనని వదిలిపెట్టాలి. అది కర్తృత్వాన్ని వదలాలి అంటే. అది గొప్ప విషయం. కొందరు శరీరం ద్వారా, వాక్కు ద్వారా ఏ కర్మలు చేయరు, మౌనంగా ఒక చోట కూర్చుని ధ్యానమగ్నులు అవుతూ ఉంటారు, లేదా ఆత్మ విచారణ చేస్తూ ఉంటారు, స్వస్థితిలో నిలిచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పరిపక్వ సాధకులు, సాధనలో పరిపక్వత సాధించిన వాళ్ళు. మరి వీళ్ళెవరు? వీళ్ళు కర్మ సన్యాసులు. వీళ్ళని కర్మ సన్యాసులు అంటారు. ఎందుకంటే ధ్యానమగ్నులు అవుతూ ఉంటారు, ఆత్మ విచారణ చేస్తూ ఉంటారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అలా కాకుండా కొందరు నిష్కామ భావంతో, ఫలితంపై ఆసక్తి లేకుండా, కర్తవ్యత భావంతో, ఈశ్వరార్పణ బుద్ధితో, నేను చేసిన పనులన్నీ కూడా పరమాత్మకి సమర్పణ చేస్తున్నాను, ఇది రెండో రకం అన్నమాట. ఆ బుద్ధితో చేస్తారు. అలా చేసే వాళ్ళని కర్మయోగులు అంటారు. పరిపక్వ సాధకులైతే కర్మ సన్యాసం వాళ్ళది. తాను చేస్తున్న ప్రతి పనిని పరమాత్మకి సమర్పించే వాళ్ళు కర్మయోగులు. కర్మయోగంలో సిద్ధి పొందితే ధ్యానం బాగా సిద్ధిస్తుంది. అంటే నిష్కామ కర్మయోగం బాగా మనం చేయగలిగినప్పుడే అప్పుడు ధ్యానం ఎంతసేపు చేసినా అందులో సిద్ధి కలుగుతుంది. ఈ రెండు మార్గాలలో ప్రయాణం చేసేవాళ్ళు మోక్షార్థులే. మోక్షార్థులు అంటే మోక్షం కోసం చేసే సాధకులు అని. అయినప్పటికీ నీకు కర్మయోగమే శ్రేష్టమైనది. నువ్వు నిష్కామ కర్మయోగమే చెయ్యి, ఇప్పుడే నీకు కర్మ సన్యాసం కాదు అని చెప్తూ, ఎందుకంటావా, సన్యాసంలో శ్రవణ మననాదునికి అవకాశం ఉండదు. అవి లేకుండా కర్మలను సన్యసిస్తే ఎటూ కాకుండా, అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన ఎందుకు? వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, అవన్నీ దాటిపోయి ఉన్నారు. అందుకని అవేమీ ఉండవు. అది నీకు తెలియకుండా ముందు కర్మ సన్యాసం చేస్తే ఎందుకు కాకుండా రెండు విధాల చెడ్డ రేవడి అవుతావు. కర్మయోగం అయితే అపాయం లేని ఉపాయం, కొంచెం చేసినా మహాభయం నుంచి కాపాడుతుంది. కర్మయోగి కర్మలను ఆచరిస్తూ క్రమంగా చిత్తశుద్ధిని పొందుతాడు. కర్మలు ఆచరిస్తూనే అంటే పరమాత్మకి సమర్పణ చేస్తూ కర్మలు చేస్తాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు చిత్తశుద్ధి పొంది ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు. నేను ఆత్మని అని అంతకుముందు చెప్పినప్పుడు అవగాహన కాలేదు. ఎప్పుడైతే నిష్కామ కర్మయోగం చేస్తున్నాడో, కర్మల ప్రతిదాన్ని కూడా పరమాత్మకి సమర్పణ చేసుకుంటున్నాడో, అంటే పరమాత్మ భావనతో చేస్తున్నాడు. సమర్పణ అనే మాటకి అర్థం ఏంటంటే, మనం ఏ పని చేసినా పరమాత్మని సమర్పణ చేస్తున్న భావనతో పరమాత్మను తలుచుకుంటూ చేయటం అన్నమాట. అలా చేస్తూ ఉంటారో అవగాహన చేసుకుని, అలా అవగాహన అవుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకుని ఆత్మనిష్టని సంపాదించి కృతకృత్యుడవుతాడు. తాను ఆత్మగా ఉండటానికి, ఆ మార్గంలో పయనించడానికి తనకి
అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ అర్జున, నువ్వు కర్మ యోగాన్ని ఆచరించి శ్రేయస్సును పొందు అంటున్నాడు భగవానుడు. మరి ఇంతకీ సన్యాసి అంటే ఎవరు అనుకుంటున్నావు? సన్యాసి అంటే ఎవరు? దానికి మూడో శ్లోకం చూద్దాం. జ్ఞేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా, కాంక్షించడం అంటే దేన్ని కోరుకోకుండా అలా ఉంటారో అతడు నిత్య సన్యాసి అని తెలుసుకో ఓ మహాబాహుడా. ద్వంద్వాలు లేనివాడే బంధాల నుంచి సుఖంగా బయటపడతాడు. ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, మానావమానాలు, జయాపజయాలు, ఇవి లేనివాడే సుఖ దుఃఖాల నుంచి బయటపడతాడు అంటూ కర్మయోగమా సన్యాస యోగమా దేన్ని ఆచరించాలి అని సందేహం వ్యక్తం చేసిన అర్జునుడికి కర్మ సన్యాసం కన్నా కర్మ యోగమే శ్రేష్టమైనది అని భగవానుడు తెలియజేశాడు. కర్మయోగం ఎంతో సులువుగా ఆచరించదగినది అని కూడా చెప్పాలి అని అనుకున్నాడు. ఎందుకు అది చెప్పాలంటే కర్మ సన్యాసం ఎంత కష్టమైనదో వివరించాలి. అసలు సన్యాసం అంటే ఏంటో, సన్యాసం అంటే ఏంటో కూడా స్పష్టం చెయ్యాలి అని భావించి సన్యాసి లక్షణాలని ఇక్కడ వివరిస్తున్నారు. నా ద్వేష్టి నా కాంక్షతి. కేవలం వేషం మార్చుకున్నంత మాత్రాన సన్యాసి కాడు. ఎవడు తన అంతరంగంలోని కోరికలని, రాగద్వేషాలని బయటకు తరిమేస్తాడో, బయటకు పంపించేస్తాడో, అవి లేకుండా ఉంటాడో అతడే నిజమైన సన్యాసి అని తన విప్లవాత్మకమైన సిద్ధాంతం ద్వారా సన్యాసి లక్షణాలని తెలియజేస్తున్నాడు భగవానుడు. అసలు సన్యాసి అంటే పనులు మానుకుని నాకే కర్తవ్యాలు లేవు, నేనేమీ చేయాల్సిన అవసరమూ లేదు అంటూ ఒళ్ళు వంచటానికి బద్ధకమై సోమరతనంతో కర్మలు వదిలిపెట్టిన వాడు కాదు. కేవలం కాషాయ వస్త్రాలు మాత్రం ధరించేవాడు కాదు. మరి ఎవరు? కర్మేంద్రియాలతో కర్మలు చేస్తూ ఉండని లేదా మానని, దానితో సంబంధం లేకుండా ఎవరైతే దుఃఖాన్ని కానీ దుఃఖ కారణాలని కానీ ద్వేషించకుండా, చాలా లోతుగా ఉంటుందండి, దుఃఖాన్ని కానీ దుఃఖానికి కారణమైన వాటిని కానీ ద్వేషించకుండా, అలాగే అంటే మనకి ఏదైనా కష్టం కలిగితే అవతల వాళ్ళ మీద నెపం వేయకుండా, సుఖం గాని సుఖానికి కారణమైన వాటిని కానీ కోరుకోకుండా, అంటే నాకు ఇందువల్లే నేను ఎంత కష్టపడటం వల్లే నాకు ఈ సుఖం వచ్చిందని తన మీద వేసుకుంటాడు. కష్టం వస్తే ఇతరుల మీద వేస్తాడు. అవి రాగద్వేషాలు. అలాంటివి చేయకుండా ప్రారబ్ధవశాత్తు వచ్చే ఈ మంచి చెడ్డలు యందు తటస్థ భావం, ఈ మంచి అంటే తనకి మంచి సంతోషం సుఖం కలిగిన వాటి పట్ల, తనకి కష్టం కలిగిన వాటి పట్ల సమభావాన్ని వహించి సమచిత్తం కలిగి ఉంటాడో అతడు నిత్య సన్యాసి. అన్నిటినీ అనుభవిస్తాడు. కష్టం వస్తే ఇతరుల మీద వెయ్యడు నెపాన్ని. ఇది ఎప్పుడో ఏ జన్మలో నేను చేసుకున్నదే, ఇది నేను తెచ్చుకున్నదే, కానీ ఈ ప్రారంధంలో ఈ జన్మలో నేను అనుభవించాలి కాబట్టి ఇది అనుభవిస్తే అయిపోతుంది అని దాని పట్ల ద్వేషాన్ని కానీ, కష్టాన్ని పడిపోతున్నాననే బాధతో విపరీతంగా దుఃఖపడిపోవటం కానీ ఉండదు. అలాగే సంతోషం కలిగినప్పుడు పార్టీలు చేసుకోవటం, నలుగురికి ఏమో స్వీట్లు పంచిపెట్టడం, అలా అంటే తనకి మంచి ఏదైనా జరిగినప్పుడు, లేదు అలాంటిదేం కాకుండా లోపల లోపల పొంగిపోవటం, అలాంటి కూడా ఉండకుండా ఉన్నవాడు ఈ మంచి చెడ్డలు, ఇది కూడా నాకు ప్రారంధంలో లభించింది, మంచి జరిగినా ప్రారంధంలో లభించింది, అదే కష్టం వచ్చినా ఇది కూడా నేను తెచ్చుకున్న ప్రారంధందే అని ఎవరైతే రెండిటి పట్ల ఎక్కువ పొంగిపోకుండా కుంగిపోకుండా ఎవరైతే ఉంటారో అతడే కర్మ సన్యాసి. అంటే రాగద్వేషాలు లేని సంసారే సన్యాసి. సంసారంలోనే ఉంటాడు కానీ అతనికి రాగద్వేషాలు లేవు, అతడు సన్యాసి. రాగద్వేషాలున్న సన్యాసి నిజమైన వేషధారి అయిన సంసారి. అతను సన్యాసం పుచ్చుకున్నాడు. ఎందుకు అంటే సన్యాసం పుచ్చుకుని కాషాయ బట్టలు ధరిస్తున్నాడు, కానీ ప్రతిదానికి బాధపడిపోతాడు. ఏదైనా కష్టం వస్తే బాధపడిపోతాడు, సుఖం వస్తే పొంగిపోతాడు. అతడు వేషం వేసుకున్న సన్యాసి. సంసారంలో ఉన్నవాడు రాగద్వేషాలను పట్టించుకోని వాడు నిజమైన సన్యాసి.
అని చెప్తూ, ఒక వస్తువుపై లేదా ఒక విషయంపై కోరిక ఉండి ఎలాగైనా దాన్ని పొందాలి అనుకున్నా, లేక వస్తువుపై లేదా విషయంపై ద్వేషం ఉండి ఎలాగైనా దాన్ని అక్కర్లేదు వదులుచుకోవాలి అనుకున్నా, మనం తప్పక ఆ కర్మ చేయాల్సిందే. ఆ కోరిక గాని ద్వేషం గాని లేకపోతే ఇక ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని కోరుకున్నప్పుడు దాన్ని వదులుచుకోవటం కోసం కొన్ని పనులు చేయాలి, దాన్ని కోరుకుంటే కొన్ని పనులు చేయాలి. అతడే నిజమైన సన్యాసి, నిత్య సన్యాసి. అంటే అలా కోరుకోకపోయినా మరి పనులు చేయాలి కదండి, పనులు వస్తాయి కదా. వాటిని నువ్వు ఎలా చేస్తావు? నిష్కామ కర్మ యోగంతో చేస్తావు. కోరికతో చేసేవి, ద్వేషంతో చేసేవి, అవి నీకు బంధమై కూర్చుంటాయి. అలా కాకుండా ఏ కర్మ చేయాల్సి వచ్చినా నిష్కామంగా చేస్తే అవి నీకు బంధం అవ్వదు అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. నిర్ద్వంద్వ, ద్వంద్వాలు లేనివాడు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానము అవమానము, రాగ ద్వేషం, ఇవన్నీ ద్వంద్వాలు. ఇవి శరీరాన్ని, మనసుని, బుద్ధిని కలవర పెడుతూ ఉంటాయి. ఈ ద్వంద్వాలు ఏదొచ్చినా కూడా మన మనస్సు అతలాకుతలమైపోతూ ఉంటుంది. శరీరము, బుద్ధి, మనస్సు మూడిటిని కూడా చాలా చాలా కలవర పెడుతుంది, బాధ పెడుతుంటుంది. సామాన్యులు ఎవరైనా మానసిక సంఘర్షణ గురి చేస్తాయి. ఇవన్నీ కూడా బంధంలో పడేస్తాయి. ఇవే మనకి బంధంలో పడేసేవి. ఎవరైతే నిత్య సన్యాసులో, అంటే రాగద్వేషాలు ఏదొచ్చినా కూడా ఇది నేను అనుభవిస్తే పోతుంది, సుఖం వచ్చినా అనుభవిస్తే పోతుంది, దుఃఖం వచ్చినా అనుభవిస్తే పోతుంది, ఇది నేను గత జన్మలో తెచ్చుకున్నది అని రాగద్వేషాల పట్ల ఎటువంటి భావన లేకుండా అనుభవిస్తాడో అతడు నిత్య సన్యాసి. ఎవరైతే నిత్య సన్యాసిలో, వారిని మాత్రం ఇవేవి బాధించవంటే బంధంలో పడేయవు. సంసార బంధం చాలా గట్టిది. మనం మళ్ళీ మళ్ళీ ఈ లోకంలో వచ్చి పట్టడానికి కారణమే వాసనలు, కర్మఫలాలు. వాసనలు అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు విపరీతమైన ఆలోచనలు, సంకల్పాలు, భావాలు, ఇదా అదా అదా ఇదా, చాలా తర్జన భర్జనలు, ఇది కాకపోతే అది, అది కాకపోతే దానికి మనసు మీద ఎక్కువ ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర పడిపోయినవి ఏమవుతాయి అంటే తర్వాత జన్మలకి అవి తీసుకువెళ్ళిపోతాం. అవి మనకి వాసనలై బంధమై కూర్చుంటాయి. అందుకని రాగద్వేషాలు ఎప్పుడైతే వదులుచుకుంటామో ఈ జన్మలో మనం చేసే పనులకి వాసనలుగా అవి మారకుండా ఉంటాయి. కొత్త వాసనలు రావు. పాత వాసనలు ఎలాగో తెచ్చుకుని ఉన్నాయిగా, వాటిని అనుభవిస్తాం. నా ప్రారంభ కర్మలో నేను తెచ్చుకున్న వాటిని నేను అనుభవిస్తున్నాను, అవి ఖర్చు అయిపోతాయి. మరి కొత్తవి చేరకుండా ఉండాలి అంటే వాటి పట్ల అవి, అంటే ఆ ముద్రలు పడకుండా మనం జాగ్రత్త పడాలి. వాటి పట్ల మనం అవే ద్వంద్వాలంటే అవే జయాపజయాలు, ఎవరైనా అవమానం చేసినా, పొగిడినా విపరీతంగా తీసేసుకోవటం. ఒక చిన్న మాట అంటే, ఇప్పుడు నేనే ఒక మాట అన్నాను, అదేంటంటే పెందరాళ్ళే రావాలి, తొందరగా రావాలి, ఇప్పుడు అలా మధ్యలో వచ్చి అడగకూడదు కదా. ఇది సహజంగా క్లాస్లో ఒక గురువు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటారు, దాన్ని అమ్మ మీరు మనసుకు తీసుకున్నారనుకోండి అది వాసన అయిపోతుంది. అవును కదా, రేపటి నుంచి ఇలా కాదు, తొందరగా వచ్చి నేను తెలుసుకోవాలి కదా, ఓకే ఓకే, అక్కడికి అది వదిలిపెట్టేస్తాం. అది మనకి వాసన రాదు. అది చిన్నదైనా అవ్వచ్చు. మనం ఎక్కువగా ఏ వాసనలు తీసుకుంటాము? ప్రశంసలు ఎక్కువ తీసుకోమండి, అది కొద్దిగా తీసుకుంటాం. అవమానాలు, నిందలు, బాధాకరమైన విషయాలు ఈ మనసు ఏం చేస్తుందంటే వాటిని గట్టిగా పట్టేసుకుంటుంది. ఇక్కడ మనం దానిని అక్కడ గమనించుకోవాలి. నేను దేన్ని పట్టుకుంటున్నాను? ఎవరో ఏదో నన్ను అన్నారు, అసలు నేనంటే ఏంటో నాకే పూర్తిగా నేను తెలియదు, నన్ను నేను తెలుసుకుంటున్నాను. నిజం చెప్పండి, మనం అంటే మనకి ఇంకా పరిచయం చేసుకోవాలా. బయట వాళ్ళ మాటల మీద ఉన్న వాటికి ఇచ్చిన విలువ మనకి మనం ఇచ్చుకోక అవే నిజం అనుకుంటున్నాం. బయట అందరూ మనని ఏదైనా ఒక మాటలంటే అవి నిజంగా మనం తీసుకుని అవే నిజం అనుకుంటున్నాం. కానీ మనతో మనం ఎప్పుడూ ఉండల, మనల్ని మనం పరిచయం కూడా చేసుకోలేదు. అలాంటిది నాకు నేనే తెలియనప్పుడు ఇతరులకు నేను ఎందుకు అంత ఎక్కువ విలువ ఇచ్చి వాళ్ళ మాటలకు నేను విలువిస్తున్నాను? నన్ను ఏదో అంటున్నారని నేను ఎందుకు బాధపడుతున్నాను? అది వాళ్ళ యొక్క అవగాహన, నా పట్ల వాళ్ళకున్న అవగాహన. నాకు కూడా కొందరి పట్ల అవగాహన ఉంటుంది కదా, దాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను కదా. అలాగే వాళ్ళు నా పట్ల వ్యక్తీకరించిన అవగాహన, నేను దాన్ని పుచ్చుకోవాల్సిన అవసరం లేదు.
అని మీరు ఎప్పుడైతే వాళ్ళు ప్రశంసించినా, నిందలు వేసినా, బాధ పెట్టినా దాన్ని వదిలిపెడతామో అది వాసనగా మళ్ళీ జన్మలకి అది పట్టుకోకుండా ఉంటుంది. అది వాసన బంధం కాకుండా ఉండటం, కొత్త వాసనలు చేరకుండా ఉండటం. మనకి ఎక్కువగా వాసనలు చేరేది ఇష్టమైన వాటికంటే, అంటే సంతోషకరమైన విషయాల కంటే బాధాకరమైన విషయాలు గట్టిగా పట్టేసుకుంటాం. ఎక్కువగా మనం గమనించుకుందాం. అలాగే మనం నేర్చుకునే కొత్త కొత్త విషయాలు ఏవైనా ఉంటే వాటిని కూడా, అందులో మనకి సంతోషాన్ని కలిగించేవి కూడా గట్టిగా పట్టుకుంటాం. కొన్ని కళలు కానీ, సంగీతము, లేదు ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానీ, ఏదైనా వాటి పట్ల చిత్రలేఖనం కానీ, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా నేర్చుకోవాల్సినవి. ఏదైనా ఒక పని నేర్చుకునేటప్పుడు కానీ, అందులో ఉన్న సంతోషాన్ని, నేర్చుకునేటప్పుడు కలిగే ఆనందాన్ని, దాన్ని కూడా గట్టిగా పట్టుకుంటాం. ఇవన్నీ మనకి బంధమై కూర్చుంటాయి. అంటే ఇష్టమైన వాటిని గట్టిగా పట్టుకున్నా బంధమే, నిందలు వేసిన వాటిని గట్టిగా పట్టుకున్నా బంధమే. ఇప్పుడు వాటిని తొలగించుకోవాలి. వాటిని, అహో, ఈ జన్మకే ఇవన్నీ నేను వచ్చే జన్మకి తీసుకెళ్ళను, నాకు అక్కర్లేదు, ఈ కొత్త వాసనలు నేను చేర్చుకోను అని ఇప్పుడు మనకి వాసనలంటే అవగాహనతో వాటిని మార్చుకోవాలి. ఎక్కడ బంధం అవుతోందో మనంతట మనం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా గమనించుకుంటామో అప్పుడు ఈ వాసనలు, కొత్త వాసనలు చేరకుండా ఉంటాయి, బంధం కాకుండా ఉంటాయి. మనది ఎక్కువ పనంతా ఎక్కడుంటుందంటే, కర్మలంటే ఎలాగో చెయ్యాలండి, తెచ్చుకున్నాం కాబట్టి ఆ కర్మలు చెయ్యాలి, చేస్తాం. మరి వాసనలు, ఇక్కడ పాత వాసనలు అంటే అవి ఎలాగో వాటిని మనం అనుభవిస్తే అయిపోతాయి. కొత్తవి చేర్చుకోకుండా ఉండాలి. కర్మ చేసేటప్పుడా నిష్కామ కర్మయోగం చేయాలి. అలాగే వాసనలు ఏదైనా చేస్తున్నప్పుడు ఇది నాకు బంధం అవుతోందా, నేను దీన్ని పట్టుకుంటున్నానా అని మనల్ని మనం వెనక్కి 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 ఒక్కొక్కసారి తరచి చూసుకుంటూ ఉన్నప్పుడు వాటిని, ఆ కొత్త వాసనలు మనం చేర్చుకోకుండా ఉంటాం. అప్పుడు అవి బంధం నుంచి విముక్తులం అవుతాము. అది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది. వాసనలే మనల్ని బంధమైపోతున్నాయి. ఇవి కర్మ ఫలితాలు కూడా, కర్మలు వాటి ఫలితాలు కూడా. వాటికంటే మనకి తెలియంది ఏంటి అంటే అవి వాసనలు మన ఎక్కువ బంధించేది. కాబట్టి వాసనలు కర్మ ఫలాలే బంధాలు. ఇవి మనతోనే ఉంటాయి. అవే పాశాలు, అవే యమపాశాలు అంటే. ఇప్పుడు మనకి ఒక కథ చెప్తూ ఉంటారు. యమధర్మరాజు దున్నపోతనెక్కి పాశం ధరించి వచ్చి దాన్ని మన మెడకు తగిలిస్తాడని సినిమాల్లో, కథల్లో మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆ యమపాశం ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర ఏ తాళ్ల ఫ్యాక్టరీ కూడా లేదు. పాశాల ఫ్యాక్టరీ అనేది యమధర్మరాజుకి ఏమీ లేదు. ప్రతి వ్యక్తి తన మెడకు ఒక పాశాన్ని ఎప్పుడూ తగిలించుకునే ఉంటాడు. ఆ పాశం ఏంటో కాదు, మన కోరికలు, ద్వేషాలు. మనం వచ్చేటప్పుడే మన చుట్టూ ఒక పాశాన్ని తగిలించుకుని వస్తున్నాం. అవే మన కోరికలు, మన ద్వేషాలు, రాగద్వేషాలు. వాటి వల్లే మనం కర్మలు చేస్తాం. కర్మ ఫలాలు, వాసనలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ పాశాలంటే అవే సంపాదించుకుంటున్నాం. వాసనలు ఎక్కువగా మనం వాటికి విలువ ఇచ్చి వాటిని సంపాదించి ఎక్కువ పోషించుకుని మన పాశాన్ని మనమే బిగించుకుంటున్నాం. అవి బంధాలు అవుతున్నాయి, అవే పాశాలు అవుతున్నాయి. మళ్ళీ జన్మలని తెచ్చిపెడుతున్నాయి. ఈ బంధాల మధ్య చిక్కి ఉక్కిరి బిక్కిరయ్యే మనం వాటిని వదుల్చుకుని స్వేచ్ఛగా గాలి పీల్చుకోవటం ఎలాగో భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఓ పిచ్చివాడా, నీ పాసం నువ్వే తెచ్చుకుంటున్నావు. ఆ రాగద్వేషాలను వదిలిపెట్టు. ఆ వాసనలు, కర్మఫలాలు, వాటిని నిష్కామంగా చెయ్యి. వాటిని నువ్వు తీసేసుకోకు అని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. నిర్ద్వంద్వో హి మహాభాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అని. అంటే ద్వంద్వాలకు చలించని వాడే బంధాల నుంచి సులభంగా విడుదల పొందుతాడు. ఎవరైతే ద్వంద్వాలకి, ఈ శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు, జయాపజయాలు, ఏదైనా పని అయిందా సంతోషం, పని కాలేదా, అది ఫెయిల్యూర్ అయిందా విపరీతమైన డిప్రెషన్. చూడండి, ఇప్పుడు ఈ డిప్రెషన్ లోకి కూరుకుపోయి, వయసుతో నిమిత్తం లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వృద్ధుల వరకు డిప్రెషన్ అండి.
అసలు ఆ మాట మునుపు ఎప్పుడు వినేవాళ్ళు కాదండి. ఎప్పుడు ఇంతకు ముందు కూడా ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఉంది. ఫెయిల్యూర్‌ని మళ్ళీ మళ్ళీ వాళ్ళు అందులోని లోపాలు గ్రహించి, ఆ లోపాలు తొలగించుకొని మళ్ళీ మళ్ళీ చేసేవారు. మీకు తెలుసో మనకి గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు ఈ 7th క్లాసు పరీక్ష ఉండేది. ఆ తప్పిన వాళ్ళు ఎంతమంది తప్పి మళ్ళీ చదివేవారు? 8, 9 కాస్త ముందుకు వెళ్ళిన 10వ తరగతి ఎంతమంది తప్పేవారండి? ఇంట్లో చివాట్లుంటాయి. కానీ ఆ పరీక్ష కట్టి మళ్ళీ ఇంకా మొదట్లో ఇంకా కొంతకాలం ముందే ఉండేది. ఒక ఎగ్జామ్ మొత్తం ఒక పేపర్ పోయినా సరే మొత్తం అన్ని పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఎస్ఎస్ఎల్సికి తర్వాత ఎస్ఎస్ఎల్సి ఆ తర్వాత టైంలో ఒక్క పేపర్ పోయినా మొత్తం అన్ని పేపర్లు మళ్ళీ రాయాల్సి వచ్చేది. నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి. అప్పుడు డిప్రెషన్ అంటే అప్పుడు ఉండాల్సింది. అప్పుడు వాళ్ళకుందా? ఇంట్లో పెద్దవాళ్ళు కేకలేసినా కూర్చుని జాగ్రత్తగా చదివి మళ్ళీ రాసి అన్ని పాస్ అయ్యేవారు. ఒకసారి కాదు 2, 3 సార్లు ప్రయత్నం చేసేవారు. ఒక్కసారితో అయ్యేది కాదు. 2, 3 సార్లు ప్రయత్నం చేసి పాస్ అయ్యేవారు. ఆ తర్వాత పెద్ద చదువులకి ఇంటర్ అని అలాగని డిగ్రీ చదివేవారు. అప్పుడు కూడా పోతూ ఉండేవి. ఇప్పుడున్నంత సిలబస్ ఇప్పుడు చాలా తక్కువ సిలబస్. అప్పుడు సిలబస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉండేది. సిలబస్ ఎక్కువ ఉందని చెప్పి విసుక్కునేవారా? ఎంత కష్టపడి చదువుకునేవాళ్ళు. మరి ఆ డిప్రెషన్లు అనేది తెలుసా వాళ్ళకి? ఇప్పుడు ఏమీ లేని దానికి ఎంత చిన్న అపజయానికి ఎందుకు భరించలేకపోతున్నారు? ఇప్పుడు అది మనకి ఇప్పుడు ఇది అవసరం. ఇదే ఇప్పుడు మనకు అవసరం. నేను ఎందుకు ఇంత కుంగిపోతున్నాను? కుంగుబాటు. డిప్రెషన్ అంటే ఏం లేదు. మనం అనుకున్న పని సాధించలేకపోతే విపరీతమైన కుంగుబాటు. ఆ కుంగుబాటుతో ఏమవుతోంది? ఆహారం లోపలికి వెళ్ళదు, నిద్ర పట్టదు, విపరీతమైన ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎంతవరకు వెళ్తాయి? ఈ దేహాన్ని చాలించేద్దాం, బలవంతంగా చాలించేంత పరిస్థితి వరకు తెచ్చుకుంటున్నారు. లేదు, వేరే సైకాలజిస్టులు సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఎవరు సాల్వ్ చేయలేదు. కొంతవరకే వాళ్ళ సహాయం అందుకోగలం కానీ మనదే తప్పు ఉందో మనం మాత్రమే దాన్ని తొలగించుకోగలం. బయట ఎవరు తొలగించగలరు? మనలోని లోపాలు మనమే తెలుసుకుని మనమే తొలగించుకోవాలి. అబ్బే ఇక్కడ చెప్తున్నది అనమాట. ఈ ద్వంద్వాలకి చెలించని వాడే బంధాల నుంచి సులభంగా విడుదల పొందుతాడు. సన్యాసి వేషం వేసుకుని అన్నింటిపై ఆసక్తితో ఉంటే అతడు సన్యాసి కాదు, సంసారే. ఎందుకంటే వేషం సన్యాసి, కానీ అన్నిటి పట్ల ఆసక్తి. ప్రతిదీ వాళ్ళకే కావాలి. భూములు కావాలి, ఆశ్రమాలు కట్టుకోవాలి. అంటే ఇవన్నీ మనం చెప్పుకోవటం అనవసరం. కానీ ఈ సన్యాసులు కూడా విదేశాల్లో ఇంకా ఎక్కువ మంది శిష్యులు ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ప్రయాణం చేయాలి, వీటి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నిజమైన సన్యాసుల గురించి కాదు చెప్పేది, కేవలం వీళ్ళ ఆసక్తితో వాటిని పెంచుకునే వాళ్ళు అనమాట. వాళ్ళకు వచ్చిన ఉన్న జ్ఞానాన్ని పంచటం కంటే అవన్నీ కూడా పెంపొందించుకోవడానికి చేసే కృషి ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు. సంసారికి భార్య బిడ్డలపై ఆసక్తి, భోగాలపై ఆసక్తి, ధన సంపదలపై ఆసక్తి ఉంటే దాన్ని తొలగించుకోవటానికి ఇలాగ నేర్చుకుంటూ తొలగించుకోవచ్చు. కానీ సన్యాసికి దండ కమండాలపై ఆసక్తి, ఆశ్రమాలపై ఆసక్తి, పెద్ద పెద్ద భవనాలు కట్టించడంపై ఆసక్తి, ధనం కోసం ఇతరులను ఆశ్రయించడంలో ఆసక్తి, ఇలాంటివి గనక ఉంటే ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే అంటే ఆ సన్యాసి కంటే సంసారే మెరుగు. ఎప్పుడో అప్పుడు తన తప్పు తెలుసుకుని వాటిని తొలగించుకుంటాడు. ఇద్దరు బంధీలే. ఆసక్తే బంధం. ఇక్కడ బంధం అనేది బయటది లేదు, మనలోని ఆసక్తే బంధం. అనాసక్తే మోక్షం. దాన్ని వదులుచుకోవటమే మోక్షం. మమ అంటే బంధం, మమ అంటే నాది. నా మమ, నాది కాదు, అది మోక్షం. మమ అంటే బంధం, నమమ అంటే మోక్షం. నమమ అంటే నమస్కారం అన్నమాట. నమమ, నాది కాదు, అది మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి నిష్కామ కర్మయోగి ఫలితం మీద ఆసక్తి లేకుండా, చేసే పనిలో సంఘభావం లేకుండా, దేని యందు కోరిక లేకుండా, ద్వేషం లేకుండా, కోరిక లేదు, ద్వేషము లేదు,
అనాసక్తితో, ఆసక్తి లేదు కానీ కర్మలు చేస్తాడు. కర్మలు చేస్తూ కూడా ఆ కర్మ బంధనాల నుంచి సులభంగా విడుదల పొందొచ్చు. ఎలా? ఆసక్తి లేదు. ఆసక్తి లేనప్పుడు ద్వేషం లేదు, కోరిక లేదు, ద్వేషము లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి లేదని ఏదో నిరాసక్తితో చేస్తాడా? ఎందుకులే నాకు నా తలనొప్పి అని చేయడు. పరమాత్మ పనిగా భావించి, యజమాని పరమాత్మ, మరి పరమాత్మ ఇచ్చిన పనిని ఆయన సేవకుడినైన నేను రామబంటుగా నేను. ఆంజనేయుడు ఏమనుకుంటాడు? ఏ పని చేసినా ఇది రాముడు నాకు ఇచ్చిన పనిగానే భావించాడు. అలా రామబంటుగా, పరమాత్మ యొక్క బంటుగా, యజమాని పరమాత్మ, నేను పనివాడు. ఆయన ఇచ్చిన పనిని చాలా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అనే భక్తి శ్రద్ధ, పరమాత్మపై భక్తి శ్రద్ధతో దాన్ని నైపుణ్యంతో చేస్తాడు. అనాసక్తి అనేటప్పటికీ ఏదో చేస్తున్నానులే నాకెందుకు వచ్చింది అని భావన కాదక్కడ. హనుమంతుడు శ్రీరామ కార్యాన్ని ఎంత భక్తి భావనతో శ్రద్ధతో చేస్తాడో మనం కూడా చేసే కర్మలు, నిష్కామ కర్మలన్నిటినీ కూడా ఆ భావంతో చెయ్యాలి. అప్పుడే అవి మనకి బంధం కాకుండా ఉంటాయి. అలా సర్వకర్మ బంధనాల నుంచి సులభంగా మనం విడుదల పొందొచ్చు. ద్వంద్వాలను వదుల్చుకోవాలి అంటే ఈ అనిత్య జగత్తులోని పరిమిత హద్దుల నుంచి దాటి బయటపడాలి. అంటే కర్మ సన్యాసం చాలా కష్టమైనదే, కానీ ఎంతో ప్రయోజనకరమైనది. మరి కర్మయోగము ఇది శ్రేష్టమని భగవానుడు ఎందుకు చెప్పాడు? కర్మ సన్యాసం కష్టమే, అది కాడా చాలా ప్రయోజనకారే. అయినా నీకు కర్మయోగమే శ్రేష్టము అని భగవానుడు ఎందుకు చెప్పాడు అంటే, అర్జునుడు తన స్థితి నుంచి తాను వికాసం పొందాలి. తను ఉన్న స్వస్థితి నుంచి ఆ స్థితి నుంచి బయట పడాలంటే అర్జునుడి మనసులో క్షత్రియోచితమైన ఉత్సాహం, వీరరస స్ఫూర్తి దట్టంగా అలుముకునున్నాయి. అంటే యుద్ధానికి సిద్ధమై వచ్చాడు కదా, అప్పుడు వీరరసం ఎక్కువగా ఉంది, క్షత్రియ ధర్మం ఎక్కువగా ఉంది. ఆ సమయంలో అనాలోచితంగా త్వరపడి సన్యాసం వైపు దూసుకెళ్ళిపోతే ఎందుకు పనికిరాని వాడవుతాడు. ఇప్పుడు అర్జునుడికి సన్యాసమా యోగమా ఏదవసరం? భగవానుడు ఆ ప్రశ్న అతని చేత వేయించి, నీకు సన్యాసం కాదయ్యా, సన్యాసం ఇప్పుడు వదిలే సన్యాసానికి వెళ్ళావో ఎందుకు కాకుండా అవుతావు, రెండిటికి చెడ్డ రేవడవుతావు. కాబట్టి కర్మయోగమే శ్రేష్టము. అర్జునుడికే కాదు, మనకి కూడా ముందు మనం చేసేది కర్మయోగం. మరి సన్యాసం యోగం కన్నా తక్కువ, కర్మయోగం అంత గొప్పదా? తర్వాత శ్లోకంలో చూద్దాం. 4వ శ్లోకం చూడండి. అవగాహన అవుతున్నాయా? అర్థమవుతున్నాయా? కర్మ సన్యాసం కంటే కర్మయోగం ఎందుకు శ్రేష్టము? యోగము అంటే నిష్కామ కర్మయోగం. ఆసక్తి, ద్వంద్వాలు వదిలిపెట్టడం, ఇది కూడా ఇందులో ఒక భాగమే. అంటే మనం వాటిని వదిలిపెడుతూ, ఆసక్తిని, ద్వంద్వాలని, కోరికలని వదిలిపెడుతూ నిష్కామ కర్మయోగంలో ఉంటాం. 4వ శ్లోకం చూద్దాం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము అంటే కర్మయోగం, కర్మ సన్యాసం. యోగం అంటే కర్మయోగం. సాంఖ్యం అంటే కర్మ సన్యాసం, యోగం అంటే కర్మయోగం. ఈ రెండు వేరు వేరు అని ఏమీ తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ పండితులు అలా అనరు. ఏమంటారు? ఏ ఒక్కదాన్నైనా చక్కగా ఆచరిస్తే రెండిటి ఫలితాన్ని పొందుతారు. బాలా అంటే పృథక్ బాల. బాల అనే మాటకు అర్థం ఏంటంటే, బాల అంటే పసివాళ్ళు అని కాదు ఇక్కడ అర్థం. అజ్ఞానులు, అవివేకులు, అది వేరు ఇది వేరు అని అనుకుంటారు. పండితులు ఏమంటారంటే, ఏ ఒక్కటి ఆచరించినా రెండిటి ఫలితం ఒక్కటే అంటారు. అర్జునుడు సన్యాసం, యోగం వీటి గురించి అడిగితే భగవానుడేమో సాంఖ్యం, యోగం గురించి చెప్తున్నాడు. సన్యాసానికి బదులు సాంఖ్యం ఎందుకు చెప్తున్నాడు? రెండిటి మధ్య తేడా లేదా? భగవానుడి దృష్టిలో అయితే తేడా లేదు. అర్జునుడి మాటలకు మెరుగుపెట్టి సన్యాసంతో కూడిన జ్ఞానాన్ని సాంఖ్యం అనే పేరుతో చక్కగా తెలియజేస్తున్నాడు. సమ్యక్ అంటే చాలా చక్కగా వివరంగా తెలియజేస్తున్నాడు.
ఏదైనా ఒక కర్మని దివ్య కర్మగా చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక కర్మ దివ్యమైన కర్మ అంటే మనకి అంటుకోకుండా, దివ్యమైన కర్మగా ఎప్పుడైతే చేస్తామో పరమాత్మకి సమర్పణ చేసినప్పుడు, నేను అకర్తని, నేను ఆత్మని అనే భావంతో కర్తృత్వాన్ని వదిలి ఆ కర్మ చేయటం. ఇది నేను అకర్తని అంటే నేను ఆత్మ చైతన్యాన్ని ఇది చేసుకుంటోంది నేను చూస్తున్నా. మనకి వచ్చింది కదా సాక్షి భావన. ఆ విధంగా అకర్తనైన ఆత్మని అనే భావంతో కర్తృత్వాన్ని వదిలిపెట్టి కర్మ చేయటం ఒకటి. ఇది సాంఖ్యం అంటే. మనస్సుని సంక్షోభపరిచి బుద్ధిని వికలం చేసే కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా కర్మ చేయటం రెండో రకం. ఇది కర్మయోగం. ఈ రెండింటిలో మొదటిదైతే కొద్దిగా కష్టం, రెండవది తేలిగ్గా చేయగలం. కానీ అంటే పరమాత్మకి సమర్పణ చేసి చేయగలం. కానీ నేను ఆత్మ చైతన్యాన్ని, నేను ఈ దేహం కాదు అని అనుకోవటం మొదట్లో మనకి కష్టంగా ఉంటుంది. అంతే కదండి. ఏదైనా పని చేసేటప్పుడు ఇది చేస్తోంది నేను చూస్తున్నాను అని మనం సాక్షి భావన మొదలు పెట్టాం, నేర్చుకున్నాం, చేస్తున్నాం. కానీ దానికంటే కూడా మొత్తం కర్మలన్నిటినీ వాటి ఫలితాన్ని పరమాత్మకు సమర్పించడం అనేది అది తేలిక మార్గం. అదే అంటూ రెండవది సులభం. ఎందుకంటే ఒక సాధకుడు ఆత్మజ్ఞానాన్ని కలిగి సంపూర్ణతని చూడగలిగే సమర్థత ఉంటేనే అకర్తృత్వం లేకుండా ఆ కర్మలు చేయగలుగుతాడు. నిజంగా అతను కర్మ చెయ్యడు, అతని దేహం ద్వారా ఆ కర్మ జరిగిపోతుంది. అది అతడు ఆ విధంగా భావించాడు అంటే సాంఖ్యంలో ఉన్నట్లు, నేను చేయట్లా ఈ దేహం చేస్తుంది అని. అదే కర్మయోగం అయితే సామాన్య జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఎలా? ఇప్పుడు చేసే పని మొత్తం పరమాత్మకి సమర్పణ చేస్తుంది. ఇది నేను చేయటం లేదు, ఇది చేసుకుంటోంది అని రావాలి అంటే దానికి ఎక్కువ సాధన ఉండాలి. దాన్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోలేము. అదే నేను చేసే ప్రతి పని పరమాత్మకి సమర్పణ చేసుకుంటాను. ఈ రెండిట్లలో ఏది తేలిక? కర్మయోగం తేలిక మొదట్లో చేసేటప్పుడు. తర్వాత అదే కర్మయోగమే, కర్మ సన్యాసం కూడా అలా చేయొచ్చు. దీన్ని కొద్దిగా వివరించుకుంటూ, సాంఖ్యులంటే ఏకాంత ప్రదేశంలో ఆత్మచింతన తత్పరులై కర్మల పట్ల ఎటువంటి ఆసక్తి లేనివాళ్ళు. యోగులు అంటే కోరిక లేకుండా సమత్వ బుద్ధితో కర్మలని ఆచరించేవాళ్ళు, అంటే పరమాత్మకి సమర్పించే నిష్కామ కర్మయోగులు. చూడటానికి ఇద్దరి మధ్య తేడా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించే వాళ్ళని బాలురు, అవివేకులు అంటారు. అంటే ఎక్కడో ఏకాంతంలో, ఎక్కడో ఏకాంతం అనే మాటకు అర్థం ఏంటంటే ఏకమైన, ఏకము అంతము అయిన. ఇప్పుడు జీవుడు రెండుగా ఉన్నాడు, జీవుడు ఆత్మ చైతన్యం. అవి రెండు ఏకమై ఆత్మగా అంతమవటం ఏకాంతం. ఏకాంతం అనే మాటకి ఒక్కళ్ళని తలుపులేసి కూర్చోవటం కాదు. ఇప్పటి వరకు మనకి అర్థమైంది ఏంటి? ఏకాంతం అంటే తలుపులేసుకుని లేదా ఎక్కడో ఒక్కళ్ళు దూరంగా వెళ్ళి కూర్చోవటం కదా. ఇప్పటి వరకు జీవభావంతో ఉన్నాం. ఆ జీవభావం ఆత్మభావంలో కలిపేసి ఏకమైపోయి అంతమైపోయి, జీవభావం అంతమైపోయి ఆత్మగా మిగిలినట్టు ఏకాంతం. అది ఇప్పుడు మనం చేయాల్సింది. అలాంటి జ్ఞానులు కర్మల పట్ల ఆసక్తి లేని వాళ్ళు. మరి యోగులు కోరిక లేకుండా సమత్వ బుద్ధితో కర్మలని ఆచరించేవాళ్ళు. చూడటానికి ఇద్దరి మధ్య తేడా ఉన్నట్లు మనకైతే అనిపిస్తుంది. మరి అలా అనిపించిన వాళ్ళని ఏమంటారంటే అజ్ఞానులు, అవివేకులు అంటారు. అంటే ఆత్మజ్ఞాన సంపన్నులని భావించరు. ఎందుకంటే సాంఖ్యం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది స్వస్థితిలో నిలవటం జరుగుతుంది, అది మోక్షం. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని గ్రహించి స్వస్థితిలో నిలవటం జరుగుతుంది. రెండు చోట్ల వచ్చేది మోక్షం. వాళ్ళు చేసిన, సాంఖ్యులు చేసిన కర్మయోగం ద్వారా, నిష్కామ కర్మయోగం ద్వారా చేసిన చివరికి అందుకునేది మోక్షమే. కాబట్టి వాళ్ళిద్దరికీ రెండిటిలో ఉన్నది అంతిమ ఫలం మోక్షమే. అంటే మన స్థితిలో స్వస్థితి. స్వస్థితి అంటే నా లోపల నుంచి ఎటువంటి ప్రేరణలు వస్తున్నాయో వాటిని చేయటం అన్నమాట. నేను ఏ గుణంలో ఉన్నాను? సత్వగుణంలో. 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఒక్కొక్క పని చేసేటప్పుడు, ఒక్కొక్కసారి ఆలోచించేటప్పుడు ఆయా గుణాలు మన లోపల నుంచి ప్రేరణ కలుగజేస్తూ ఉంటాయి. అది ఎలా? వాసనలు.
వాసనలు, బుద్ధిలోని కోరికలు ఇవేం చేస్తూ ఉంటాయి, మనలో ప్రేరణ కలుగజేస్తూ ఉంటాయి. ఆ ప్రేరణ కలుగజేసినప్పుడు దాన్ని బట్టి మనం ఆ కర్మలు చేస్తూ ఉంటాం. ఆ మనలోంచి వచ్చే ప్రేరణలు, మన గుణం అప్పుడు ఏదైతే ఉంటుందో అది మన స్వస్థితి. మనం అలా ఆలోచించి కర్మలు చేస్తాం. అంతేగాని ఇంకొకళ్ళు వాళ్ళేదో చెప్పారు, వాళ్ళ సలహా వాళ్ళకి చేస్తే వాళ్ళకేమో అది సరిపోతుంది. వాళ్ళకి అది సరిపోయింది. కానీ వాళ్ళది నాకు సరిపోకపోవచ్చు. కదా! మనం అక్కడ ఆలోచించాలి. అవతల వాళ్ళకి అది వాళ్ళకి సరిపోయింది. అది వాళ్ళు స్వస్థితిలో వాళ్ళు చేశారు. నా స్వస్థితిలో నాకు ఎటువంటి ఆలోచన వచ్చింది? నేనేం చెయ్యాలి? ఎప్పుడైతే మనం అలా లోపల నుంచి వచ్చిన ప్రేరణని మనం తెలుసుకుంటూ ఉంటామో, గ్రహిస్తూ ఉంటామో, అప్పుడు మన స్వస్థితిలో మనం ఆ పనులు చేయగలుగుతాం. స్వస్థితిని, మోక్షాన్ని పొందే మార్గంలో కర్మయోగం ఒక భాగం. జ్ఞానయోగం అనేది ఇంకొక భాగం. ఒక రోడ్డుకి కొంత దూరం ఒక పేరు, మరికొంత దూరం ఒక పేరు. పెద్ద పెద్ద ఊళ్ళల్లో విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ఊళ్ళల్లో, బెంగళూరు, ఎక్కడికైనా హైదరాబాద్ చూస్తే చూడండి. అదే రోడ్డు ముందుకు వెళ్ళేటప్పుడు అంతవరకు ఒక పేరు ఉంటుంది ఆ రోడ్డుకి. లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డు అని ఉంటుంది. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఆ పక్కన అబ్దుల్ కలాం రోడ్డు అయిపోతుంది. ఉన్నది ఒకటే రోడ్డు, కానీ వాటికి రెండు పేర్లు ఎలా విభజించి పెట్టారో, ఒక పట్టణాన్ని చేరటానికి చేసే ప్రయాణంలో అలాగే కొంత దూరంలో ఒక ఊరు మనం వెళ్ళాలి. ఇంట్లోంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎలా వెళ్తాము? దూరం. నడవటానికి బ్యాగులు మోసుకుంటూ వెళ్ళలేము, దూరం. అప్పుడు ఏ ఆటోలోనో, పూర్వం అంటే రిక్షాలు ఉండేవి, ఆటోలోనో రిక్షాలోనో బస్ స్టాండ్ వరకు వెళ్ళాక అక్కడ బస్ ఎక్కి అక్కడి నుంచి చేరుకుంటాం. మరి అంటే మనం చేరుకోవడానికి రెండు సాధనాలు ఎలా తీసుకున్నాం మనం? డైరెక్ట్ గా మన ఇంటికి బస్సు వస్తుందా? ఆర్టీసీ బస్సు మన ఇంటికి వస్తే మనం ఎక్కామా? ఆర్టీసీ బస్సు ఉన్న చోటికి మనం వెళ్ళి ఎక్కాము. అక్కడికి వెళ్ళేంత వరకు ఒక వాహనాన్ని ఉపయోగించుకుంటాం. అక్కడి నుంచి ఆ బస్సు అనే దాన్ని ఉపయోగించుకుంటాం. కొంత దూరం ఒక ఆటోని, కొంత దూరం బస్సుని ఉపయోగించుకున్నట్లుగా రెండూ కూడా ఆ పట్టణం చేరటానికే ఉపయోగించుకున్నాం. అలాగే ఇక్కడ సమ్యక్ అనే పదాన్ని ఎంతో అర్థవంతంగా ప్రయోగించారు. ఎలా? ఏ యోగాన్నైతే చక్కగా వివేకంతో, అవగాహనతో ఆచరిస్తారో ఆచరించాలి. ఏ యోగమైనా సరే ముందు బాగా ఆలోచించి, అది ముందు మనం చేసేది. అర్థవంతంగా ఆలోచించి, చక్కగా వివేకంతో, అవగాహనతో ముందు దాన్ని ఆలోచించి ఆచరించాలి. జ్ఞానయోగం గొప్పది కనుక ఎలాగో ఆచరించినా పర్వాలేదనే అహంకారం ఉండకూడదు. జ్ఞానయోగము గొప్పదే కాబట్టి జ్ఞానయోగం అంటే కర్మయోగం అన్నమాట. కర్మయోగం, యోగం, నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, ఇది ఎలా ఆచరించినా పర్వాలేదనే అహంకారం ఉండకూడదు. అలాగే కర్మయోగం అల్పమైందనే న్యూనతా భావన, అశ్రద్ధ కూడా ఉండకూడదు. దేన్నైనా చక్కగా ఆచరిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం. అంటే ఏం లేదండి, దాని గురించి పూర్తి వివరణ తెలుసుకుని, నేను చేసేది నేను కాదు, ఇది పరమాత్మ చైతన్యానికి నేను సమర్పణ చేస్తున్నాను, ఆ ఒక్కటి మనం అవగాహన చేసుకుని చేస్తే అలా సరిపోతుంది. లక్ష్యాన్ని చేరుకోగలమనే భావన ఉండాలి. రిక్షా ప్రయాణం అల్పమైందని, బస్సు ప్రయాణం ఎంతో గొప్పదని భావించకూడదు. రెండు ముఖ్యమైనవి. బస్సు దిగాం, ఇంటికి రావాలి. ఎలా వస్తాం? అక్కడి నుంచి నడుచుకు రాగలమా? రాలేం. అందుకని వేరొక వాహనాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే రెండిటి పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా మనం ఉంటేనే గమ్య స్థానాన్ని చేరుకోగలం. లేదా సరాసరి మనం వెళ్ళవలసిన దానికంటే ఇంకెక్కడికైనా, ఏ హాస్పిటల్కో లేదా ఏ స్వర్గానికో చేరుకునే పరిస్థితి కూడా వస్తుంది, సరిగ్గా ఆచరించకపోతే అన్నది. ఇక్కడ పేర్కొన్న జ్ఞానులు అంటే సాంఖ్యులు ఆత్మజ్ఞాన సంపన్నులై కర్తృత్వం లేకుండా కర్మలు చేస్తూ ఉంటారు. అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా కర్మలు చేస్తుంటారు జ్ఞాన సంపన్నులు. యోగులు సామాన్య జ్ఞానంతో స్వార్థం లేకుండా కర్మలు చేస్తారు. యోగులు అంటే నిష్కామ కర్మ యోగులు. వీళ్ళు నేను చేస్తున్నాననే భావన ఉండదు. ఏది చేసినా పరమాత్మార్పణం, పరమాత్మకు సమర్పిస్తున్నాం. భగవదార్పణం, రామార్పణం, కృష్ణార్పణం, అది లోపల నుంచి వచ్చే భావనతో చేస్తూ ఉంటారు.
కాబట్టి ఇద్దరి మధ్య సామ్యమే తప్ప భేదం అనేది లేదు. చిత్తశుద్ధి కలిగేంత వరకే ఏ భేదమైనా, ఆ తర్వాత ఉన్నదంతా ఒక్కటే. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగుతుందో, అంటే రకరకాల ఆలోచనలు మాని చిత్తం శుద్ధమవుతుందో, అప్పుడు రెండు ఒకటి. కాబట్టి మన స్థాయిని బట్టి సరైన యోగాన్ని ఆచరించాలి. దేన్ని ఆచరించినా రెండిటి ఫలితం ఒక్కటి. అంటే రెండు వేరు వేరు ఫలితాన్ని ఇస్తాయా, రెండిటి ఫలం ఒక్కటి కాదా అన్నది మనం 5వ శ్లోకంలో రేపు చెప్పుకుందాం. ఒకసారి ఈ శ్లోకాన్ని మాత్రం చదువుకుందాం. 5వ శ్లోకం చదువుకుని దీని వివరణ రేపు చెప్పుకుందాం. 5 చూడండి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తజ్జోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఓకే అండి, ఇవాళకి క్లాస్ ఎండ్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.